కాశీలోనేమో గ్యాన్వాపి మసీదు అది పక్కనే ఉంటుంది విశ్వేశ్వరాలయానికి, దాని కింద ఏదో దొరికింది కాబట్టి దాన్ని చేయాలి అని. ఇక్కడ మధుర సరే బృందావనం ఇది. ఇక్కడ వీళ్ళు ఏమంటారు, 1991లో మనము ప్రార్థనా స్థలాల చట్టం ఆమోదించాం. దాని ప్రకారం అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు, రామ మందిరం అనే వివాదం తప్ప మిగిలిన ఏ వివాదాలు తిరగదోడకూడదు. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజు రాత్రి ఏ మత స్థలం ఎలా ఉందో ప్రార్థనా స్థలం దాన్నే కంటిన్యూ చేసుకోవాలి, ఎందుకంటే తవ్వుకుంటూ పోతే ఇది ఎక్కడికి ముగియదు అని ఏకగ్రీవంగా ఆమోదించిందండి పార్లమెంట్ ఆ బిల్లును. అయోధ్య ఒక్కటంటే ఇప్పటికే వివాదం అయిపోయింది కాబట్టి దాని వరకు మనం కోర్టు చెప్పినట్టు చేద్దాం, మిగిలినవన్నీ మనం కదిలించొద్దు అన్నది చాలా హేతుబద్ధమైన ఆరోగ్యకరమైన చట్టం చేసింది పార్లమెంటు. కానీ కాశీలో, మధురలో, ఆ తర్వాత మొన్న ఇంకొన్ని చోట్ల కోర్టులు అనుమతిస్తున్నాయి, తవ్వండి, సర్వేలు చేయండి. దీని మీద తీవ్ర నిరసన వచ్చింది. అయితే దత్తాత్రేయ హోసబలే అని ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు ఉన్నాడు, ఆయన రెండో స్థానం. ఇప్పుడు ఈయన ఉంటాడు కదా మోహన్ భగవత్ తర్వాత స్థానం ఆయనదే, ఆయనే తర్వాత సర్సంఘచాలక అవుతాడని కూడా అంటూ ఉంటారు. ఆయన వాళ్ళ అధికార పత్రిక ఆర్గనైజర్లో ఒక వ్యాసం రాస్తూ ఏం రాశాడంటే, ఇవన్నీ ఇలా కొనసాగకూడదు, ఎక్కడో ఒక చోట ముగింపుకు రావాలి, లేకపోతే మనం దేశంలో ఉన్న 30,000 మసీదులు తవ్వుకుంటూ పోతామా అంటే, ఇది ఒక మాటలు చూడండి మీరు, 30,000 మసీదులు తవ్వుకుంటూ పోతామా, కాశీ మధుర విషయం వేరు, అయోధ్య కాశీ మధుర ఈ మూడు మనం అప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, అయోధ్యలో పాల్గొనేది అయిపోయింది కాబట్టి కాశీ మధురలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరన్నా వెళ్ళి పాల్గొంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ మిగిలినటువంటి 30,000 మసీదుల జోలికి మటుకు అంటే చాలా స్పష్టంగా సినిమా స్క్రీన్ ప్లే అంత స్పష్టంగా వాళ్ళ ఆలోచనలు కనిపిస్తున్నాయి. కాశీ మధుర వివాదం ఇప్పటివరకు వ్యక్తిగతంగా స్థానికంగా జరుగుతున్నది కాస్త ఆర్ఎస్ఎస్ దాంట్లో ఎంట్రీ రావడానికి వీసా ఇచ్చాడు దత్తాత్రేయ హోసబలే, పాస్పోర్ట్ ఇచ్చేసాడు, మీరు వెళ్ళి కాశీలో మధురలో ఆ వివాదాల్లో మీరు పాల్గొనవచ్చు. ఒకసారి ఆ మాత్రం అనుమతి ఇచ్చిన తర్వాత కోర్టులకే పరిమితం కాదు అది, అది ధర్నాలకు దారితీయచ్చు, ఘర్షణలకు దారితీయచ్చు. ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, ఇవి రెండు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 2027లో ఎన్నికలు జరగబోతున్నాయి. భారతదేశాన్ని బీజేపీ పాలించాలంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళ అదుపులో ఉండటం చాలా కీలకం. సో ఇన్ని లింకులు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రకటన ఆర్ఎస్ఎస్ ఒకవైపునేమో 30,000 మసీదులకు పోతామా అనే మందలిస్తున్నట్టు, వెనక్కు లాగుతున్నట్టు చేస్తూనే కాశీ మధుర అనేవి రగిలించడానికి రంగం. అంటే కాశీ మధుర వక్ఫ్ చట్టం, ఇంకో 2-3 ఉన్నాయి ఇట్లాంటివి, ఇవి చాలు. 2029 అజెండా బీజేపీ రెడీ చేసుకుంది. ఈ లోపల 2020 ఇప్పుడు వెంటనే జరిగే బీహార్ ఎన్నికలు, తర్వాత యూపీ ఎన్నికలు, తర్వాత గుజరాత్ ఎన్నికలు వరుస. అవును. సో మరొకసారి దేశంలో ఇలాంటి మత వివాదాలు ప్రజ్వరిల్లడానికి కాశీ మధురలతో జరగబోతున్నట్టు కనిపిస్తుంది. అది ఇంకా ఎవరో అనకుండా వాళ్ళ నెంబర్ 2 దత్తాత్రేయ హోసబలే అని చెప్పడంతో ఇంకా సమస్య ఏం లేదు. ఇప్పుడు ఇదే ఔరంగజేబు ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఔరంగజేబు సమాధికి అంత ప్రాధాన్యత లేదు, ఇప్పుడు దాని జోలికి ఎందుకంటే వద్దు తప్పు అని కూడా కాదు అక్కడ సమస్య. ఇప్పుడు చదివి ఆగలేదు కదా అక్కడ అనుకుంటే అది కాస్త కేరళలో వచ్చి ఎంపురాన్ సినిమా వరకు వచ్చింది. సో వెతకులాటలో అన్వేషణ, వివాదాల అన్వేషణలో, మత వివాదాల అన్వేషణలో ఉన్నారని తెలుస్తుంది మనకు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ